భారత ఖ్యాతి అజేయంగా వెలుగుతోంది. ఒకప్పుడు టెక్నాలజీకి తెల్లదొరలపై ఆధారపడిన మనం ఇప్పుడు సొంతంగా మనకంటూ ఓ బ్రాండ్ ఇమేజీ సాధించుకున్నాం. మన తెలివితేటలు, పనిపట్ల అంకితభావం ఏకంగా అమెరికా అధ్యక్షుడి ట్రేడ్ అడ్వైజరీ బోర్డులోనే స్థానం సంపాదించేంతలా ఎదిగింది. ఇండియన్ నేటివిటీకి ప్రపంచం బ్రహ్మరథం పడుతోంది. అలా ఉంటూ కూడా తాను పుట్టి పెరిగిన ప్రాంతంపై అభిమానాన్ని వదులుకోవడం లేదు మన ఎన్ఆర్ఐలు. ఇక్కడికి వచ్చిన అందరి రైతులకు, మా తల్లిదండ్రులకు, నా మిత్రులకు కృతజ్ఞతలు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా చిన్నప్పటి స్నేహితుడు కృష్ణారావు గారు, సంపత్రావు గారు, మా ఫ్యామిలీ మిత్రులంతా మేమంతా కలిసి ఇక్కడ పెరిగిన వాళ్ళము, వ్యవసాయం చేసుకునే వాళ్ళము. వాళ్ళు అడగగానే మా పేరెంట్స్ని నేను ఒప్పించి ఈ రోడ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు ఆ కృతజ్ఞతతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషకరము. థ్యాంక్ యూ. పనిచేసేది. ఇటీవలే వచ్చిన శ్రీమంతుడి సినిమాకు ఇన్స్పైర్ అయిన ఎంతోమంది సొంత ఊరిపై మమకారాన్ని పెంచుకుంటున్నారు. తనకున్నంతలో తనకు తోచినంత సహాయం చేసేందుకు వారు ముందుకొస్తున్నారు. అలా విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా భారతీయులెక్కడున్నా గర్వంగా తలెత్తుకు తిరిగేలా చేస్తున్నారు. మేరా భారత్ మహాన్ అని చాటి చెబుతున్నారు. నేను గత సంవత్సరము మా ఊరికి వెళ్ళాను. మా ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉంటుంది. చాలా పేద ప్రజలు ఆ గ్రామంలో ఉంటారు. ఆ గ్రామానికి దారి లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే చిన్న చిన్న వాగులు అవి ఉంటాయి ఆ గ్రామంకు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా దారి ఉండదు. ఎన్ఆర్ఐగా వాళ్ళు గుర్తించి నేను గత సంవత్సరం వెళ్ళినప్పుడు ఆ గ్రామ ప్రజలు వచ్చి నన్ను ఇట్లా మాకు మీ పొలంలోకి వెళ్ళి దారి ఇస్తే మాకు కొంతవరకు చాలా సహకరించిన వాళ్ళు అవుతారు, మేము అభివృద్ధి చెందుతామని నన్ను అడిగారు. దానికి నేను మా పేరెంట్స్తో డిస్కస్ చేసి కన్విన్స్ చేసి మా పొలం మధ్యలోకి వెళ్ళి వాళ్ళకు దారి ఇచ్చాను. ఆ దారి వలన వాళ్ళకు చాలా సహాయం అందించిన వాడిని అయ్యాను. దానివల్ల వాళ్ళు చాలా వాళ్ళ గ్రామానికి అభివృద్ధి జరిగింది. వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు. ఆ కోవలోకి చెందినవారే భగవాన్ రెడ్డి, వెంకట రమణారెడ్డి. వరంగల్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. సొంత ఊరిపై మమకారాన్ని పెంచుకున్నారు. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల ఆవల ఉన్నా కూడా పెంచుకున్న ప్రేమను తెంచుకోలేదు. అందుకే రహదారి కోసం కొంత నిధిని కేటాయించారు. 50 లక్షల విలువైన భూమిని సొంత ఊరుకు ఇచ్చేశారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైన పింగళి వెంకట్రెడ్డి, వినోదాదేవి పేర్లపై తాము జన్మించిన ఊరికి ఉడతాభక్తి సహాయం చేశామని గర్వంగా చెప్పుకుంటారు ఈ ఎన్ఆర్ఐలు.